బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా సంక్రాంతి వీక్ ను కంప్లీట్ చేసుకుంది. పడుతూ లేస్తూ మరోసారి ఓకే అనిపించే రేంజ్ వసూలను సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సినిమా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. ఓవరాల్ గా 6 రోజుల వీకెండ్ లో సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 6వ రోజు 1.15 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.37 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. దాంతో ఓవరాల్ గా ఇప్పుడు సినిమా 6 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి నైజాంలో 2.5 కోట్లకు పైగా షేర్ ను, సీడెడ్ లో 64 లక్షల షేర్ ను, ఆంధ్రాలో 4.92 కోట్ల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో 8.11 కోట్ల దాకా షేర్ ను, 13.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 58 లక్షలు, ఓవర్సీస్ లో 1.05 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 9.74 కోట్ల దాకా షేర్ ను, 16.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. మొత్తం మీద వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్ల దాకా ఉండగా అతి కష్టం మీద సినిమా ఇప్పటి వరకు 50% లోపే రికవరీని ఓవరాల్ గా సాధించగలిగింది బాక్సాఫీస్ దగ్గర. దాంతో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి ఇంకా 10.24 కోట్లకు పైగానే కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇంకా నష్టాలను ఎంతవరకు కవర్ చేసుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.